నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్, తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య చాలా హాట్ టాపిక్ అయితే చాలా అంటే ఒకరి పోతే ఇంకోటి వస్తుంది. అదేవిధంగా కెమెరామెన్ చోటాకి నాయుడికి, అదేవిధంగా డైరెక్టర్ హరిశంకర్ గారికి చాలా వాగ్వాదం అయితే జరుగుతుందంట. అసలు ఆ వాగ్వాదం ఏంటి? అతను బహిరంగంగా ఒక లేఖ కూడా రాశారు హరిశంకర్ గారు. అసలు ఆ లేఖ ఏంటి? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సహజంగా మనస్పర్ధలు రావడం జరుగుతుంటాయి. అంటే ఎక్కువ ఏంటంటే హీరోయిన్స్కును డైరెక్టర్స్కి వేరే ఆర్టిస్టులకు మధ్యలో వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇది ట్రెండ్కు భిన్నంగా ఒక డైరెక్టర్కును ఒక కెమెరామ్యాన్కి మధ్యలో ఒక వివాదాస్పదమైన ఒక అంశం బయటకు వచ్చింది. హరిశంకర్ గారు మంచి క్రియేటివ్ డైరెక్టర్, చాలా సినిమాలు చేశారు. అదే చోటాకే నాయుడు గారు, ఆయన కూడా మంచి క్రియేటివ్ కెమెరామెన్. శ్యామ్ కే నాయుడు వాళ్ళ బ్రదర్ ఆయన. ఇప్పుడు శంకర్ గారు కూడా మంచి క్రియేటివ్ డైరెక్టర్. అయితే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు సినిమాకి ఇద్దరండి మెయిన్ రెండు ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, డైరెక్షన్ అండ్ కెమెరా. అసలు డైరెక్టర్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక డైరెక్టరు సినిమాని ఏ విధంగా పిక్చరైజ్ చేయాలి, ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, తెరపైన చూపెట్టాలి అనే ఆలోచనకి ఒక దృశ్య రూపం ఇచ్చేదే కెమెరామెన్ గారు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో మంచి కోఆర్డినేషన్ ఉండాలి, మంచి ఒక అవగాహన ఉండాలి. ఒక సీను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఏ విధంగా ఏ షార్ట్స్లో తీయాలి, ఏ యాంగిల్లో తీయాలి, ఎట్లా టెక్నికల్గా ఏ విధంగా చూపెట్టాలి అనేది కెమెరామ్యాన్ పనితనం మీద ఉంటుంది. సినిమాటోగ్రఫీ ప్లేస్ వైటల్ ఇంపార్టెంట్ రోల్ డైరెక్టర్. ఇప్పుడు పర్సనల్గా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి శంకర్ గారికి చోటాకే నాయుడు గారికి వివాదాలు ఇట్లా మనస్పర్ధలు వచ్చి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ దాన్ని వాళ్ళు పరిష్కరించుకోవాలి. ఇప్పుడు దానికి ఇంకా వెళ్తే ఇప్పుడు సినిమా పెద్దలు ఉన్నారు, దానికి ఒక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, ఈవెన్ ఈ సినిమాటోగ్రాఫర్స్ వాళ్ళ అసోసియేషన్ ఉంది. దాన్ని వాళ్ళు పరిష్కరించుకొని దానికి పెద్దగా వివాదాస్పదం రాకుండా మనస్పర్ధ రాకుండా చూసుకోవాలి. అయితే నేను వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వీళ్ళందరూ క్రియేటివ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఈ సినిమాలు అనేవి ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. ఎవరో ఒకరు ఎంత పెద్ద వ్యక్తి అయినా, పొలిటీషియన్ అయినా, సామాన్యుడైనా ఈ సినిమాలు, అందులో ఉన్న పాటలు వినకుండా, చూడకుండా, వాటి గురించి మాట్లాడుకోకుండా జీవించే పరిస్థితి లేదు. అది క్రియేటివిటీ వాళ్ళు ఏంటంటే ఈ క్రియేటివ్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు ఇలా చేసుకోవడం వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడతారు, బాధపడుతుంటారు. కాబట్టి ఇలాంటి సమస్యల్ని ఒక కుటుంబ సమస్యగా లోపలలోనే పరిష్కరించుకోవాల్సిందిగా నా మిత్రుల ఇద్దరికి. అంటే ఆయన బహిరంగంగా లేఖ రాశారు, మీడియాకి కూడా ఒక చిన్న క్లూ ఇచ్చినట్టే కదా సార్. వాళ్ళిద్దరికి చాలా గొడవ ఉందని మీడియాకి కూడా చిన్న క్లూ ఇచ్చినట్టే కదా. మరీ అంత బహిర్గతంగా ఇట్లా గొడవ ఆడుకుంటున్నారంటే ఏదో పెద్ద గొడవలు జరిగి ఉంటాయి. అసలు ఏంటి గొడవలు? అంటే మెయిన్గా ఏంటంటే సార్, ఇప్పుడు దీనికి సినిమాలో ఉన్న 26 డిపార్ట్మెంట్లు, 28 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశం ఇది. ఇప్పుడు కెమెరామ్యాన్ కంటే దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్కి పరిచయం, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేషన్స్ అవసరం ఉంటుంది. అయితే దానికి మళ్ళీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలా ఇప్పుడు కూడా ఒక డైరెక్టర్స్కి మంచి రెమ్యునరేషన్ ఉంది, కెమెరామెన్స్ కూడా ఈక్వల్ రెమ్యునరేషన్ ఉంది. ఆల్మోస్ట్ హీరోస్కి ఉన్న రెమ్యునరేషన్ కెమెరామెన్స్ కూడా ఉన్నాయి కొన్ని సందర్భాలలో. ఇప్పుడు నా మిత్రుడు సెంథిల్ కుమార్ గారు ఉండే, నా డిగ్రీ క్లాస్మేట్ అతను. ఆయన కూడా మంచి కెమెరామెన్గా నా ముందే ఎమర్జ్ అయ్యాను. ఆయన చాలా రాజమౌళి గారితో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ భార్య చనిపోవడం వల్ల ఆయన కొంచెం బాధలు ఉన్నారు. ఆయనకు టాలెంట్తో కెమెరామ్యాన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ నౌ. సరే, డైరెక్టర్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది, మెయిన్ డైరెక్టర్సే. కానీ ఇక్కడ నేను ఎందుకు ఇది వేరే ఏదో పొలిటికల్ ఇష్యూ అయితే ఏదో విమర్శలు చేసుకుంటారు అంటే దాన్ని చేసుకోవచ్చు. వీళ్ళు క్రియేటివ్ వీళ్ళ కళామ తల్లి బిడ్డలు వీళ్ళు, ఈ డైరెక్టర్ కానివ్వండి, కెమెరామ్యాన్ కానివ్వండి. అంటే వీళ్ళిద్దరి మధ్య కొన్ని వాళ్ళ చోటాకే నాయుడు కొన్ని డబ్బులు ఇవ్వాలని హరిశంకర్ గారికి అనే ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటాయండి చాలామంది మధ్యలో. ఈ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ లేని రంగమే లేదు. నువ్వు రాజకీయ రంగం తీసుకో, ఇప్పుడు ఏదో అప్పులు దాంట్లో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఈ సినిమా రంగమే తీసుకో, ఏమైనా చూసుకో, కుటుంబ వ్యవస్థలు కూడా ఉంటాయి. అయితే దాన్ని బయటకు తీసుకొచ్చుకోవద్దు, ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలి, చట్టపరంగా వెళ్ళాలి అంతే. చట్టపరంగా వెళ్ళి ఇప్పుడు రాజశేఖర్ గారి మీద చెక్ బౌన్స్ కేసు జీవిత రాజశేఖర్ గారి మీద వచ్చింది ఒక ఇష్యూ. వాళ్ళు చట్టపరంగా వెళ్ళి దాన్ని పరిష్కరించుకొని దాని చట్టపరంగా లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని లోకాలతో ఎక్కడో దాన్ని సెటిల్మెంట్ చేసుకొని దాన్ని క్లోజ్ చేసుకున్నారు. మరి
అట్లనే మిత్రులు కూడా వీళ్ళు కూడా దాన్ని ఏమైనా ఉంటే దాన్ని వెళ్ళేసి లీగల్గా చేసుకొని లీగల్గా సెటిల్మెంట్ చేసుకోవాలి. ఎవరికైనా అదే పరిష్కారం అవుతుంది. ఏ డిస్ప్యూట్స్ అయినా నువ్వు యూ నీడ్ టు సెటిల్ త్రూ ది కోర్ట్స్. అంటే ఇక్కడ నేను చెప్పాను మళ్ళీ పెద్దల మధ్యలో కూర్చొని పరిష్కారం చేసుకోండి అంటే ఆ సమస్య పరిష్కారం కాదు. ఎవరికైనా ఇప్పుడు మనకు ఒక చట్టం అనేది ఉంది, ఒక న్యాయస్థానం ఉంది, దాని త్రూ వెళ్ళేసి సెటిల్మెంట్ చేసుకోవాలి. సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ దానిపై ఆ ఎంఓయూ రాసుకొని అగ్రిమెంట్స్ ప్రకారం టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అని ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఏదో మనీ దాంట్లో ట్రాన్సాక్షన్ అయినాయి, ఇప్పుడు డైరెక్టర్ గారు ఇవ్వాలి, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ రాసుకొని కంప్లీట్గా రాసుకొని దాన్ని సెటిల్ చేసుకుంటే తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగా ఒక హీరోయిన్ కోసం ఇద్దరు గొడవలాడుకుంటున్నారని, ఆ హీరోయిన్ కోసం మదన పడుతున్నారని ఇద్దరు, ఇది కొన్ని బయట అయితే ఆరోపణలు వస్తున్నాయి, దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు గోపి ఇవన్నీ కామన్. హీరోయిన్ గురించి ఒక కొట్లాడుతున్నారు, బయట కూడా కాలేజ్ స్టూడెంట్స్ కొట్లాడుతున్నారు అని ఒక లవ్లో పడ్డాడు ఇద్దరు ముగ్గురు, ఒక బాయ్స్ ఒక అమ్మాయి గురించి. అంటే వాళ్ళు మెచ్యూర్డ్, వాళ్ళు క్రియేటివిటీ ఉన్నది, వాళ్ళకి తెలియాలి, అది వాళ్ళు గ్రహించుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వెళ్తే వాళ్ళ పని పైన ఏకాగ్రత ఎట్లా పెడతారు? ఒక కెమెరామ్యాన్ చేయాలంటే ఎంత ఆయనకి ఏకాగ్రత ఉండాలి, కాన్సన్ట్రేషన్. ఒక డైరెక్టర్ పని చేయాలంటే ఎంత ఏకాగ్రత ఉండాలి, ఎంత చిత్తశుద్ధి ఉండాలి. మనము విశ్వనాథ్ గారిని తీసుకో, ఎంత మంచి క్రియేటివ్ డైరెక్టర్, ఎన్ని కళాఖండాలు ఇచ్చారు. మరి చిరంజీవి గారు ఎంతోమంది కెమెరామ్యాన్స్ పనిచేస్తారు, చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్కి వీళ్ళ మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినట్టున్నాయా? లేవు కదండి. మరి తేజ గారు మంచి డైరెక్టరే, ఆయన ఎన్నో చేస్తారు. మరి తేజ గారికి ఒకటి, ఆయన పైన ఒకటి ఉంది, ఆయన డైరెక్టర్ సరిగ్గా చేయకపోతే ఆర్టిస్టులను కొడతారని. అలాంటి అయితే అలా కొట్టినా కూడా దానికి అర్థం ఉందని అక్కడ సర్దుకపోయింది. అలాంటి విషయాలు పెద్ద కాంట్రవర్సీ కాలే కదండి. ఇప్పుడు ట్రెండింగ్ ఇలా జరుగుతుంది ఏంటంటే బోత్ ఆర్ జిద్దుగా పోతారని అనుకుంటున్నా. ఇద్దరు మన సినీ దిగ్గజాలు ఒక చిన్న విషయం మీద జిద్దుకు ఒక కాలేజ్ యూత్ కొట్లాడినట్టు ఒక విషయం మీద కొట్లాడుతారు, కారణాలు తెలుస్తున్నాయి. దాంతో ఏంటంటే ఇండస్ట్రీ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు అందరు దాని గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఒక మంచి కథలు రాయనాలని ఆలోచించడం మర్చిపోతారు, మంచి ఎలాంటి ఒక క్రియేటివ్ ప్రొడక్ట్ తీయాలని మర్చిపోతారు. డిస్టర్బ్ అవుతుంది, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మానుకోవాలని భగవంతుని దగ్గరికి వెళ్ళేసి ఒక్కొక్కరు తప్పులు ఒప్పుకొని అలాంటి భగవంతుని దగ్గర పరిష్కరించుకోవాలి. మంచి ఆలోచన మళ్ళీ ముందుకు రావాలని ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా హరిశంకర్ బహిర్గతంగా ఇంకా వార్నింగ్ ఇస్తున్నట్టు లాస్ట్లో ఎనీ ప్లాట్ఫామ్ ఎనీ ఏరియా ఏదో కొట్టినట్టుగా మాట్లాడుతున్న లాస్ట్లో ఒక 3 లైన్లు తీశారు, దానికి మీరేమంటారు? ఎవరు? హరిశంకర్ గారు చోటాకే నాయుడు వేశారు. చోటాకే నాయుడు గారు అంటే నేను అతన్ని సార్ నాకు అప్పుడు లారెన్స్ గారితో ఒక సినిమా, నాగార్జున గారితో సినిమా చూశాను. ఆయన మంచి క్రియేటివ్. అదే అక్కడ జరుగుతుంటాయండి. ఇప్పుడు దాన్ని పెద్దగా చేసుకోవద్దు, ఎందుకంటే ఎవరికైనా వివాదాన్ని తుంచేయాలి, పెంచుకోవద్దు. కాబట్టి దాన్ని పరిష్కరించుకోవాలి. లాస్ట్లో స్టేట్మెంట్స్ ఇస్తే ఎవరికైనా పర్సనల్ ఈగోస్కి పోతారు. పర్సనల్ ఈగోస్కి పోదని నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏదో ముందు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి దట్ ఈస్ డెఫినెట్లీ వాళ్ళ కెరియర్కి అది ఒక పెద్ద దెబ్బ అవుతుంది. అలాంటి అవకాశాన్ని స్వయంగా వాళ్ళు కూర్చున్న మండని వాళ్ళే నరుక్కునేంత హీనస్థితికి వాళ్ళు వెళ్ళారని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.